రాజమహేంద్రవరంలో దహించు అగ్ని విడుదల సదస్సు ఆగస్ట్ 5, 6, 7 తేదీలలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ చార్లెస్ గారు చెన్నై మరియు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. మీరు శాపములతో, చేతబడి శక్తులతో, మాంత్రిక శక్తులతో, అనారోగ్యముతో, ఆర్థిక ఇబ్బందులతో మరియు ఏ విధమైన బంధకాలతోనైనా బంధించబడి ఉన్నారా? అయితే రండి, ఈ కూడికలో పాల్గొని విడుదల మరియు ఆశీర్వాదం పొందండి. విడుదల పరిచర్యలో ఉన్న వారికి తర్ఫీదు ఇవ్వబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు కృప మా మీద స్ట్రాంగ్గా ఉంది కాబట్టి 17 రకాల పరిచర్యను ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. వాటిలో టీవీ పరిచర్య కూడా ఉంది. ఈ టీవీ పరిచర్యను సమర్థవంతంగా, శక్తివంతంగా చేయటానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఆ కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఆదివారం మీ అందరితో దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మనం ఇంకా 2-3 దినాల్లో 8వ నెలలోనికి ప్రవేశించబోతున్నాం. దానికి ముందు ఒక బలమైన సిద్ధపాటు కావాలనే ఉద్దేశంతో ఈ ఆదివారం మీ ముందు నిలబడి ఉన్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, మీకు మేలు జరగాలని కోరుతున్నాను. ఈ టీవీ ముందు ఈ కార్యక్రమాన్ని చూసే మీలో చాలా మంది అందరి చేత విలువబడి దుఃఖముతో, వేదనతో, బాధతో ఈ వాక్యం వింటున్నారేమో. అనేకులు మీ యొక్క మంచితనాన్ని క్యాష్ చేసుకొని మిమ్మల్ని గాయపరిచారేమో, బాధ పెట్టారేమో. సమస్యల నుండి ఎలా బయటపడాలో తెలియక పోరాడుతున్నారేమో. మనస్సులో ఆవేదన చెంది దిక్కుతోచక దిగులు పడుతున్నారేమో. నేను మంచం పట్టేశాను, ఇంకా నాకు స్వస్థత దొరకదేమో, నాకు అద్భుతం జరగదేమో, నేను నా రోగ బంధకం నుండి బయటపడలేనేమో అని మీరు అనుకుంటున్నారు. మరికొందరైతే ఆర్థిక ఇబ్బందుల చేత నేను సతమతమైపోతున్నాను, ఇంకా నా లైఫ్లో ఈ అప్పుల నుండి నేను బయటపడలేను, సమస్యల నుండి బయటపడలేని బాధపడుతున్నారేమో. కొందరు వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతూ నేను ఫలానా బంధకాల్లో ఉన్నాను, నేను బంధించబడి ఉన్నాను, నేను ఎలాగ బంధకాన్ని తెంచుకొని బయటకు రాగలుగుతానో నాకు అస్సలు తెలియట్లేదు, అర్థం కావట్లేదు అని బాధపడుతున్నారేమో. మీ అందరికీ ఒక శుభవార్త చెప్తున్నాను. ఎక్కడ ఆత్మ ఉంటుందో అక్కడ విడుదల ఉంటుంది. 2 కొరింథీ పత్రిక 3:17-18 బట్టి ఆత్మ అయిన దేవుడు ఇప్పుడు మీ మధ్యలో సంచరిస్తున్నాడు, మీ ఇంటిలో అల్లాడుతున్నాడు, మీ పైన అల్లాడుతున్నాడు. మీ బంధకాలు, మీ కాడి విరుగుకొట్టబడబోతున్నాయి. మిమ్మల్ని దేవుడు ఫ్రీ చేయబోతున్నాడు, మీకు మేలు చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. నేను దేవుని చిత్తం చేయాలని ఆశపడుతున్నాను బ్రదర్. నాకు చాలా మంది దేవుని పిలుపు ఉందన్నారు, కానీ నాతో దేవుడు మాట్లాడలేదు, ఆయన స్వర వినాలనుకుంటున్నానని అని కొందరు అనుకోవచ్చు. దేవుడు అంటున్నాడు, నేను అభిషేకిస్తున్నాను, ఆత్మతో నింపుతున్నాను, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయబోతున్నాను, నా నామం మహిమపరచబడబోతుందని ప్రభు చెప్తున్నాడు. త్వరలో మీకు సంపూర్ణమైన విడుదల కలగబోతున్నాయి, సంపూర్ణమైన ఆశీర్వాదాలు కలగబోతున్నాయి. మీరు దేవుని మహిమను చూడబోతున్నారు. యోహాను సువార్త 11:40 బట్టి మీరు విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తారు. త్వరలో మీకు విముక్తి కలగబోతున్నాయి, అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుని యొక్క మహత్తరమైన కార్యం జరగబోతున్నాయి. దేవుడు మనల్ని అభిషేకించబోతున్నాడు. మీ ఊహకందని కార్యాలు జరగబోతున్నాయి, మేలు జరగబోతున్నాయి. మిమ్మల్ని దేవుడు ఆశీర్వాదం హెచ్చించి ఉన్నతమైన స్థానంలో కూర్చుండబోతున్నాడు. మీరు రాకపోకల దేవుడు తోడుగా ఉంటానని మాట్లాడుతున్నాడు. కీర్తన 121:7-8 ప్రకారం మీ శత్రువుల ఎదుట దేవుడు భోజన బలను సిద్ధపరిచి కృపాక్షేమములే నీ వెంట వచ్చునని ప్రభు నోటి నుండి మీరు వినబోతున్నారు. ఆ శుభదినం కోసం కనిపెట్టండి. ఈ ప్రవచన వాక్కులు అన్నిటినీ దేవుడు ఆశీర్వదించిన గాక, మీ జీవితంలో నెరవేర్చిన గాక. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను వాక్యం కోసం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఇప్పుడే నాయన ఈ ప్రవచన వాక్కులన్నీ నువ్వు పలికింది ప్రభువా, దీన్ని మా జీవితంలో నెరవేర్చండి ప్రభువా. మీరే ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్.
యేసు మీదే ఆశ, ఒకే ఒక ఆశ. యేసు పైనే ఆశ.
మీదే ఆశ, ఒకే ఒక ఆశ, ఒకే ఒక ఆశ, యేసు మీదే ఆశ, యేసు మీదే ఆశ, ఒకే ఒక ఆశ, యేసు అంటేనే ఆశ, ప్రభువు అంటేనే ఆశ, యేసు అంటేనే ఆశ, ప్రభువు అంటేనే ఆశ, 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 యేసు మీదే ఆశ, 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 యేసు మీదే ఆశ, ఒకే ఒక ఆశ, యేసు మీదే ఆశ, యేసు మీదే ఆశ, ఒకే ఒక ఆశ. ఏమి లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. ఏమి లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. ఏమయ్యున్నాను నీ కృప వలనేనయ్యా, ఎన్ని జరిగినా ఏమి జరిగినా కృప వలనేనయ్యా. ఏమయ్యున్నాను నీ కృప వలనేనయ్యా, ఎన్ని జరిగినా ఏమి జరిగినా కృప వలనేనయ్యా. బలహీన సమయంలో కృప చాలంటివి, బలహీన సమయంలో నీ కృప చాలంటివి. కృపయే 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 నాకు చాలయ్యా, నీ కృపయే 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 నాకు చాలయ్యా. ఏమి లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. నేను బ్రతుకుటయే ఉనికి కలిగి ఉండుట కృప వలనే యేసయ్యా నన్ను బలపరచు. నేను బ్రతుకుటయే ఉనికి కలిగి ఉండుట కృప వలనే యేసయ్యా నన్ను బలపరచు. నేను కలిగినవన్నీ కృపయే ఇచ్చెనయ్యా, నేను కలిగినవన్నీ కృపయే ఇచ్చెనయ్యా. కృపయే 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 నాకు చాలయ్యా, నీ కృపయే 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 నాకు చాలయ్యా. ఏమి లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. నన్ను
పిలిచింది నీ కృపయే యేసయ్యా, సేవలో వాడబడుట కృపయే యేసయ్యా. నన్ను పిలిచింది నీ కృపయే యేసయ్యా, సేవలో వాడబడుట కృపయే యేసయ్యా. నీ కృపయే లేకుంటేనే జీవించలేనయ్యా, నీ కృపయే లేకుంటేనే జీవించలేనయ్యా. కృపయే 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 నాకు చాలయ్యా, నీ కృపయే 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 నాకు చాలయ్యా. ఏమీ లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. ఏమీ లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవునికి మేనిఫెస్టేషన్ చూడాలని ఆశపడుతున్నాను. దేవునికి ఆత్మ కార్యాన్ని ఈ స్థలంలో చూడాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకము ఈ రాత్రి కుమ్మరించబడాలని కోరుతున్నాను. దేవునికి మహిమ ఈ రాత్రి మన మధ్యకి రావాలని కోరుతున్నాను. అందరూ చేతుల పైకెత్తి ఒక్కసారి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకి వచ్చేలాగా చప్పట్లు కొడుతూ ఆయన ఆహ్వానించండి. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ యేసు నామం సుందరమైన నామం, యేసు నామం ఉన్నతమైన నామం, యేసు నామం పరిశుద్ధమైన నామం, యేసు నామం శక్తిగల నామం. ఈ రాత్రి మనం అందరం కలిసి యేసు అందాం అనండి. యేసు ఒక్కడే మహిమ పొందని యోగ్యుడు, యేసు ఒక్కడికే మహిమ కలుగునగాక, యేసు ఒక్కడే స్తుతించబడునుగాక. అందరూ కలిసి యేసు యేసు నామాన్ని ఉచ్చరించినప్పుడు ఎటువంటి మంత్ర ప్రయోగాలైనా, ఎటువంటి దురాత్మలైనా, ఎటువంటి చీకటి శక్తులైనా ఈ రాత్రి విడిచి వెళ్ళిపోవాల్సిందే. అంధకార శక్తులు పారిపోవాల్సిందే, మంత్ర ప్రయోగాలు పారిపోవాల్సిందే. మనం యేసు యేసు అనగా కొంచెమందిలో దురాత్మ విడిచి వెళ్ళబోతున్నాయి, కొంచెమందికి స్వస్థత జరగబోతున్నాయి, కొంచెమందికి అద్భుతం జరగబోతున్నాయి. కమాన్ యేసు 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 గట్టిగా యేసు జీసస్. కమ్ అవుట్, రా రా బయటికి, రా బయటికి, రా బయటికి. సర్పమా యేసు నామములో బయటికి రా. సర్పపు ఆత్మ రా బయటికి, సర్పపు ఆత్మ రా బయటికి. మంత్ర ప్రకటన యేసు నామములో బయటికి రా, రా బయటికి ఇప్పుడే. కమ్ అవుట్, కమ్ అవుట్, యేసు నామములో బయటికి రా. అపవిత్రాత్మలారా రా బయటికి, విభచార దెయ్యములారా బయటికి రా, దురాత్మలారా బయటికి రా. యేసు నామములో రోగానికి దురాత్మ రా బయటికి రా. చనిపోవడానికి ప్రేరేపించే దురాత్మ, సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపించే దురాత్మ, చనిపోని ప్రేరేపించే దురాత్మ రా బయటికి యేసు నామములో. యేసు 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 యేసు. అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ అభిషేకం కుమరించబడుతున్నాయి. పొందుకో, పొందుకో. దేవునికి అభిషేకం, దేవునికి అభిషేకం. థ్యాంక్ యూ లార్డ్. ఎవరెవరిలో దురాత్మలు ఉన్నాయప్పుడు వెళ్ళిపోతాయి, మంత్ర ప్రగలని వెళ్ళిపోతాయి, చీకటి శక్తులని వెళ్ళిపోతాయి, అంధకార శక్తులని వెళ్ళిపోతాయి, దురాత్మ శక్తులని వెళ్ళిపోతాయి. రా బయటికి ఇప్పుడే. యేసు 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 జీసస్ యేసు 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 గట్టిగా యేసు 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 జీసస్ యేసు యేసు నామం, యేసు నామములో, యేసు నామం, యేసు నామం సుందర నామం, సుందర నామం, యేసు నామం, యేసు నామం గొప్ప నామం, గొప్ప నామం, గొప్ప నామం, గొప్ప నామం. యేసు యేసు
గట్టిగా చప్పట్లు కొడుతూ రా దురాత్మలారా విడిచి వెళ్ళిపో, విడిచి వెళ్ళిపో, వెళ్ళిపో, పో పో యేసునామములో, యేసునామములో వెళ్ళిపో, యేసునామములో వెళ్ళిపో, యేసునామములో వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. నోరు తెరవండి. యేసు మీరు అంటా ఉండాలి. యేసు, యేసునామములో విడిచి వెళ్ళిపో. అధికారంగా యేసునామములో ఫైర్ రా బయటికి. థాంక్ యూ లార్డ్. బెడ్ షీట్, బ్రింగ్ ద బెడ్ షీట్స్. యేసునామములో బయటికి రా. యేసు, 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 యేసు. ఇంకా ఎవరెవరు లేక దురాత్మలు ఇంకా ఉన్నాయి, ఇంకా ఇంకా ఉన్నాయి. కొందరు దురాత్మలు ఉన్నాయి. ఈరోజు రాత్రి విడుదల పొందాల్సిందే. అధికారం కలిగిన యేసునామములో యవనస్తులు బట్టి పీడించే దురాత్మలారా రా బయటికి. చనిపోవడానికి ప్రేరేపించే దురాత్మలారా రా బయటికి. చేతబడి శక్తులారా కమ్ అవుట్. యేసునామములో బయటికి రా, రా బయటికి. చేతబడి శక్తులు, జెజబెల్ ఆత్మ, మంత్ర ప్రయోగాలు రా బయటికి. కమాన్ కమాన్. యేసు, 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 జీసస్, 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 యేసు, యేసు, జీసస్. కమ్ అవుట్. రా బయటికి. పితరులు, పితరులు, పితరుల ద్వారా వచ్చిన దురాత్మలారా రా బయటికి. చేతబాడి శక్తులారా రా బయటికి. మంత్ర ప్రయోగాలారా రా బయటికి. ఆకాశమైన దురాత్మలారా రా బయటికి. యేసు, 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 జీసస్, 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 జీసస్. ఇంకా ముగ్గురు రా బయటికి. యేసు ఒక అగ్ని దిగుతున్నాయి. పరిశుద్ధాత్మ అగ్ని. ఫైర్, ఫైర్. యేసు. ప్రార్థన చేయకుండా, ఆరాధన చేయకుండా, దేవుని మీద ప్రేమ లేకుండా బంధించుచున్న దురాత్మలారా రా బయటికి. యేసునామములో. యేసు, 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 జీసస్, యేసు, 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 యేసు. ఆత్మ మండలంలో ఏదో జరుగుతున్నాయి. ఇక్కడ ఏదో జరుగుతున్నాయి. ఒక దేవదూత వచ్చి అందరి కట్టెలు విప్పడతని చూస్తున్నాను. ఇక్కడ దర్శనం చూస్తున్నాను. యేసు నామములో దేవదూతలు పంపించబడి, థాంక్ యూ లార్డ్, దురాత్మ శక్తులు వెళ్ళిపోతున్నాయి. దేవదూతలు వచ్చి కట్టెలు విప్పుతున్నారు. కమాన్ దేవదూతలారా యేసు నామములో దిగండి. సెయింట్ మేరీస్ హై స్కూల్ గ్రౌండ్ కి దిగండి. యేసు నామములో ఖమ్మముకు రండి. యేసు నామములో కమాన్. యేసు, 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 జీసస్, జీసస్. విడుదల, 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 మాకు విడుదల, 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 మాకు విడుదల, విడుదల, విడుదల. యేసు ద్వారా విడుదల, ఆత్మ ద్వారా విడుదల. కమాన్. యేసు ద్వారా విడుదల, ఆత్మ ద్వారా విడుదల, వాక్య ద్వారా విడుదల, యేసు నామం ద్వారా విడుదల, 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 విడుదల. కమాన్. యేసు, విడుదల, 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 విడుదల,
విడుదల విడుదల విడుదల, మాకు విడుదల విడుదల విడుదల. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ సౌండ్ సరిపోదు, ఇంకా గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి అందరు చేతులు తెచ్చండి. ఎవరు కూర్చోవద్దు ప్లీజ్. 1-2 minutes అందరు చేతులు తెచ్చండి. కొన్ని రోగాలు కల కారణం దురాత్మ బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఎవరైతే విడుదల పొందారో మీరు ఎవరు బయటికి లేచి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలా. కొన్ని రోగాలు కల కారణం దెయ్యాలని బైబిల్లో రాయబడి ఉంది. అందుకొరకే చెవిటి మూగ వాళ్ళని తీసుకొచ్చినప్పుడు యేసయ్య దెయ్యాలు వెళ్ళగొట్టాడు. ఒక గుడ్డి మూగను తీసుకొచ్చినప్పుడు, గుడ్డి చెవిని తీసుకొచ్చినప్పుడు దెయ్యమా వెళ్ళిపోమన్నాడు. వెంటనే ఆ గుడ్డివాడికి చూపు వచ్చాయి, ఆ చెవిటి వాడికి వినికిడి శక్తి వచ్చింది. ఈ రాత్రి కొన్ని రోగాల కారణం దెయ్యాలు. ఆ క్రమంలో ఈరోజు యేసు నామములో మనం ఉచ్చరించబోతుండగా స్వస్థత జరగబోతున్నాయి, అద్భుతం జరగబోతున్నాయి. యేసు ఇంకా సజీవుడని రూఢిపరచడానికి ఇది ఒక మార్గమై ఉంది. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్వస్థత ఎవరైతే దేవుడు సాధనంగా వందన కింద నిలబడ్డాడో వారు కాదు మహిమ, దేవాది దేవునికే మహిమ కలుగుతాయి. దేవుడే ఘనత పొందుతాడు. నమ్ముతున్న వాళ్ళందరూ 2 చేతుల పైకి గట్టిగా చప్పట్లు కొట్టండి. అలా చేతులు తెచ్చండి. వినికిడి శక్తి లేని వాళ్ళు, మూగవాళ్ళు, కళ్ళు కానరాని వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తండి. పక్క వాళ్ళు ఎత్తమనండి. అందరు ఎత్తవద్దు దయచేసి, అందరు ఎత్తవద్దు. పక్క వాళ్ళు చెప్పండి, అందరు ఎత్తవద్దు. చెవిటి వాళ్ళు, మూగా వాలంటీర్స్ ఎవరైతే చేతులు ఎత్తుతున్నారో వాళ్ళ దగ్గర నిలబడండి. ఇప్పుడు ఏం చేయవద్దు, నేను యేసు ఉచ్చరించి దేవుని నామాన్ని స్తుతించగానే అప్పుడు వెళ్ళి పరీక్షించండి. ఖచ్చితంగా మూగ వాళ్ళైతే అమ్మ నాన్న యేసు అని మాట్లాడడానికి స్టార్ట్ చేస్తారు. చెవిటి వాళ్ళైతే యేసు నామములో వినికిడి శక్తి వస్తాయి. దేవుడు అద్భుతంగా స్వస్థపరచబోతున్నాడు, అద్భుతంగా బాగు చేయబోతున్నాడు. యేసు నామానికి ఏ రోగమైనా వంగాల్సిందే, ఏ రోగ నామమైనా యేసు నామానికి వంగాల్సిందే. చెవిటి వాళ్ళు, మూగ వాళ్ళు, కళ్ళు కనపడలేని వాళ్ళ చేతులు ఎత్తండి. చిన్న అక్షరాలు కనపడలేదు, లేకపోతే దూరదృష్టి కనపడలేదు, లేకపోతే నాకు పూర్తిగా కనపడలేదు అన్నవాళ్ళు వాలంటీర్స్ ఇంకా కొంచెం మంది వెళ్తే మంచిది. చేతులెత్తిన వాళ్ళ దగ్గర నిలబడండి. త్వరగా ఫాస్ట్గా ఒక్కొక్కరు దగ్గర నిలబడాలా. అధికారం కలిగిన యేసు నామములో చెవిటి మూగ గుడ్డి దయ్యమా యేసు నామములో ఇప్పుడే విడిచి ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే విడిచి ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో 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 ఇప్పుడే విడిచి ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే వినికిడి శక్తి వచ్చిన గాక. యేసు నామములో ఇప్పుడే మాట వచ్చిన గాక. ఎఫెతో యేసు నామములో తెరవబడు, 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 యేసు నామములో తెరవబడు. ఇప్పుడే కంటిలో ఉన్న పొరలు యేసు నామములో ఇప్పుడే పడిపోనుగాక. కళ్ళు యేసు నామములో తెరవబడుగాక. 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 ఇప్పుడే విడుదల కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. చెప్పండి, యేసు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత పొందుకున్నాం. చేతులెత్తిన వాళ్ళు పరీక్షించండి. ఇప్పుడు చెవిటి వాళ్ళైతే ఇప్పుడు చూడండి, నా మాట వినపడుతుంది. ఆ మూగమ్మాయిని దేవుడు స్వస్థపరిచాడు. అమ్మ నాన్న యేసుని మాట్లాడించండి. ఆ మూగమ్మాయి బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి. హల్లెలూయా. చూడండి, కళ్ళు అయితే చిన్న చిన్న కనపడకపోతే ఇప్పుడు బైబిల్ తీసి చదవండి. దూరదృష్టి కనపడకపోతే తేట కనపడుతుంది. చూడండి, చెవిటి వాళ్ళకి నా మాట వినపడుతుందో, అయ్యగారి మాట వినపడుతుందో అని అడగండి. మూగ వాళ్ళైతే అమ్మ నాన్న యేసుని మాట్లాడించండి. కమాన్, మాట్లాడించండి. మాట్లాడితే ముందుకు తీసుకుని రండి. నేను ఆశీర్వదించి ప్రార్థన చేస్తా. మరలా ఎప్పుడు వాళ్ళకు రోగాలు రాదు.
నేను దర్శనంలో చూస్తాను, యేసు యేసు అని ప్రార్థన చేయక యేసు ప్రభు వచ్చి నోటిలో చేపట్టినట్టుగా, చెవుల్లో చేపట్టినట్టుగా దర్శనంలో చూస్తాను. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. త్వరగా త్వరగా త్వరగా, మనకు టైం లేదు ఈ రాత్రి. పైకి హల్లెలూయా. పరీక్షించండి 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 పరీక్షించండి. హల్లెలూయా. త్వర త్వరగా పరీక్షించండి. ఎవరైనా అందరు లేచబడండి ప్లీజ్. ఒక్క నిమిషం అక్కడ కూర్చున్న వాళ్ళు వెనకాల ప్లీజ్ లేచి నిలబడండి. మీరు అక్కడ కూర్చున్న వాళ్ళు లేచి నిలబడండి. ఇక్కడ ఎవరు వెళ్ళకూడదు బాబు, కూర్చో. అక్కడ లేచి నిలబడండి. ఇంకా స్వస్థత పొందిన వాళ్ళు వాలంటీర్స్ తీసుకుని రండి. ఎవరికైనా వాకర్తో వచ్చి ఉంటే, ఎవరైనా వాకర్తో వచ్చి ఉంటే యేసు నామములో ఇప్పుడే వాకర్ వదిలిపెట్టినాడు అవ్వండి. కుంటి వాళ్ళారా, యేసు నామములో అధికారం స్వస్థత పొందిన వాళ్ళు పైకి తీసుకొచ్చండి. అధికారం కలిగిన యేసు నామములో ఇప్పుడే లేచి నడవండి, లేచి నడవండి. అధికారం కలిగిన యేసు నామములో. ఎవరైనా పక్షవాదం వచ్చి చేతులెత్తకపోతే, పక్షవాదం వచ్చి చేతులెత్తకపోతే యేసు నామములో ఇప్పుడే పక్షవాదం నుండి మీకు స్వస్థత వచ్చిన గాక. యేసు నామములో పక్షవాదం నుండి స్వస్థత, 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 యేసు నామములో పక్షవాదం నుండి స్వస్థత. పక్షవాదం కలిగిన వాళ్ళు చేతులు పైకి ఎత్తిన వాళ్ళు ఇప్పుడు ఎత్తండి. పక్షవాదం వచ్చి చేతులు ఎత్తిన వాళ్ళు ఇప్పుడు ఎత్తండి. పైకి ఎత్తలేని వాళ్ళు, పక్షవాదం వచ్చి చేతుల పైకి ఎత్తలేని వాళ్ళు. అమ్మ మీరు ముందు ఎత్తలేవా? ముందు ఎత్తలేని వాళ్ళు ఇప్పుడు ఎత్తండి. వాలంటీర్స్ పరీక్షించండి త్వరగా. ముందు ఎత్తలేని వాళ్ళు, పక్షవాదం వచ్చి ముందు చేతుల పైకి ఎత్తలేని వాళ్ళు ఇప్పుడు ఎత్తండి. ఎత్తండి ఇప్పుడు, కమాన్ ఎత్తండి. వాలంటీర్స్ పరీక్షించండి. వాకర్తో వచ్చిన వాళ్ళు వాకర్లో కొన్ని నడవండి, నడవండి ఇప్పుడు. హల్లెలూయా. వాకర్తో వచ్చిన వాళ్ళు గడ్డలు, ఎవరెవరు గడ్డలు ఉన్నాయి, కడుపులో ఛాతీలో గడ్డలు ఉన్నాయి, క్యాన్సర్ గడ్డలు ఉన్నాయి వాళ్ళు, కడుపులో గడ్డలు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడే గడ్డలు ఉన్న వాళ్ళు వాళ్ళు వాలంటీర్స్ చూడండి, చేతులు ఎత్తండి త్వరగా, టైం లేదు. యేసు నామములో ఇప్పుడే నీ గడ్డలు కరిగిపోనుగాక. ఆ గ్రీన్ కలర్ చీర ఇప్పుడే దేవుని యొక్క శక్తిని తాకుతున్నాయి. Be healed in the name of Jesus. 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 పరీక్షించమ్మా. ఆ గ్రీన్ కలర్ వాలంటీర్ దేవుడు స్వస్థపరిచాడు. అమ్మా పరీక్షించండి. ఆ చేతులు ఎత్తున్నావుడా, దేవుడిని స్వస్థపరిచాను అంటున్నాడు. ముందుకు రా, పైకి రా, నిన్ను ఆశీర్వదించి ప్రార్థన చేయాలి. త్వరగా ముందుకు రా. హల్లెలూయా. కమాన్, వందనాలు చెప్తాం దేవుడికి. అందరు లేచి నిలబడి స్వస్థత పొందిన వాళ్ళని ముందుకు రప్పించండి. ఓ వందనాలు వందనాలు యేసు స్వామి, వందనాలు. బ్యాడ్ సౌండ్. వందనాలు వందనాలు యేసు స్వామి, వందనాలు. హల్లెలూయా. నా వాక్యమైనా ఇతరుల వాక్యమైనా మీరు యూట్యూబ్లో టీవీలో వినవచ్చు, కానీ ఇలా అందరు సమూహంగా కలిసి ఆరాధన చేయటం యూట్యూబ్లో కుదరదు. కాబట్టి ఆరాధన చేయటం తప్పు కాదు. డోంట్ థింక్ దట్ ఇట్స్ ఎ వేస్టింగ్ టైం. వీఆర్ వర్షిపింగ్ గాడ్. దేవుడు మనల్ని పుట్టించిన ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాం. అందరు చేతుల పైకెత్తే. కమ్ ఆన్, కమ్ ఆన్. వందనాలు వందనాలు ఓహో డాడీ.
దేవాది దేవునికి వందనాలు. దేవాది దేవునికి వందనాలు. హల్లెలూయా. ఇంగ్లీష్ పాటలో ఇట్లా మనం ఆరాధన చేయలేము. మన ఇండియన్స్కి మాత్రమే దేవుడు ఈ కృప ఇచ్చాడు. హల్లెలూయా. విలేజ్ స్టైల్లో, గ్రామీణ స్టైల్లో పాడటానికి ఇంగ్లీష్ పాటలో వెస్టర్న్ స్టైల్లో ఇది రాదు ఇంకా. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. గట్టి ఎవరెవరు ఇంకా దావీదులు ఉన్నారు? దావీదు భార్యలు వద్దు, దావీదు భార్య లాంటి వాళ్ళు వద్దు. దావీదు అందరి చేతులు అయితే ఓ కొంతమంది ఆడ దావీదులు కూడా ఉన్నారు. కమా సైతానా, నీ పని అయిపోయింది, నీ పని అయిపోయింది. చూడండి దురాత్మలు. ఓ వందనాలు వందనాలు యేసు స్వామి, వందనాలు. వందనాలు వందనాలు యేసు స్వామి, వందనాలు. పాపాన్ని క్షమించావు, వందనాలు. పాపాన్ని క్షమించావు, వందనాలు. పరిశుద్ధ పరిచావు, వందనాలు. పరిశుద్ధ పరిచావు, వందనాలు. అభిషేకమిచ్చి నడిపించావు. అభిషేకమిచ్చి నడిపించావు. Come on! వందనాలు వందనాలు యేసు స్వామి, వందనాలు 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 యేసు స్వామి, వందనాలు. హల్లెలూయా. ఇక్కడ నేను కాదు, స్టీఫెన్సన్ గారు కాదు, ఇంకొకరు కాదు, యేసయ్య మాత్రమే మహిమపరచబడుతున్నాడు. అందరిలా పైకి పట్టాడు చేతులు. యేసునామం. వందనాలు వందనాలు యేసు స్వామి, వందనాలు 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 యేసు స్వామి, వందనాలు 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 శతకోటి వందనాలు. వందనాలు వందనాలు శతకోటి వందనాలు. హల్లెలూయా. నీ పేరేంటి? హరిబాబు. హరిబాబు. ఎన్ని సంవత్సరానికి చెవుడు ఉంది? చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు నుండే, పుట్టినప్పుడు నుండా? ఇప్పుడు నా మాట వినపడుతుందా? అడుగురు. యేసు యేసు నన్ను నన్ను స్వస్థపరిచాడు. స్వస్థపరిచాడు. నీ పేరేంటి? హరిబాబు. నా పేరేంటి? సామోస్. సోము కాదురా, థామస్. సోము అక్కడ ఉన్నాడు, బయట ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కమ్ ఆన్. వందనాలు వందనాలు యేసు స్వామి, వందనాలు. వందనాలు వందనాలు యేసు స్వామి, వందనాలు 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 శతకోటి Come వందనాలు. on! వందనాలు శతకోటి వందనాలు. ఆరాధన ఆరాధన స్తుతి, ఆరాధన 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 ఆరాధన. అయ్యా నీ పేరేంటి? నా పేరు రామారావు అండి. ఎన్ని సంవత్సరాలు కాలు చేతులు పని చేయట్లేదు? 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నీకు నువ్వే నడుస్తున్నావా? నడుస్తున్నా. చేతులు పని చేస్తుందా? చేస్తున్నా. చేతుల పైకెత్తు. ముందు పక్షవాదం వచ్చి చేతులు ఎత్తలేని వాడు, నడవలేని వాడు ఇప్పుడు నడుస్తున్నాడు. నడవయ్యా. Come on, come on! Hey, hey! Yesaya! Glory!
వందనాలు వందనాలు యేసు స్వామి వందనాలు. వందనాలు వందనాలు యేసు స్వామి వందనాలు. వందనాలు వందనాలు శతకోటి హల్లెలూయా. ఎవరైనా పట్టుకపోతే నడవలేని వ్యక్తి ఇప్పుడు తనకు తానే నడుస్తున్నాడు. ఆయన మీ భార్య ఎవరు తీసుకొచ్చారు? హల్లెలూయా. వాళ్ళు ఇద్దరు కలిసి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరు సహాయం లేకుండా నడుస్తున్నాడు. బాబు నీకు నువ్వే మెట్టు దిగు, అప్పుడు స్వస్థత వచ్చేస్తాయి. సంపూర్ణంగా స్వస్థత వచ్చేట్టు లెక్క. నడవు. కమాన్ 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 గడ్డ. కేసు వేరు. నడవు. ఓ వందనాలు వందనాలు నడవే. యేసు స్వామి వందనాలు. కమాన్. హే హే హే. వందనాలు వందనాలు యేసు స్వామి వందనాలు. వందనాలు వందనాలు శతకోటి వందనాలు. వందనాలు వందనాలు శతకోటి వందనాలు యేసు స్వామి వందనాలు. శతకోటి వందనాలు యేసు స్వామి వందనాలు. శతకోటి వందనాలు. ఆరాధన 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 ఆరాధన. ఆరాధన ఆరాధన. హల్లెలూయా. నీ పేరేంటమ్మా? ఎన్ని చదువుల కంట్లో చూపు 2 కనపడలేదు. years. ఇప్పుడు చదువు. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఆ. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. 24వ కీర్తన చదువు. త్వరగా చదువు. 24 కీర్తన. ఇది ఆది కాండం, తర్వాత కీర్తన చదువు. హల్లెలూయా. వందనాలు వందనాలు. వాడి చదువు. ఏదో ఒక కీర్తన కుయిక చదువు. నన్ను కరుణింపు దేవా, నన్ను కరుణింపు. కరుణించు. నేను నీ శరణు వచ్చి ఉన్నాను. ఆ. ఈ ఆపదలు తొలగింపు ముందు నీకు వరకు చిన్న చదువు కనపడదా? కనబడదు. ఇప్పుడు కనపడుతుందా? ఎవరిని స్వస్థపరిచారు? యేసయ్య. యేసయ్య స్వస్థపరిచాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు జస్ట్ తన ఉనికిని చాటుకుంటున్నాడు. రే ఈ గ్రౌండ్లో నేను ఉన్నానురా, మీకోసం వచ్చానురా అన్నట్టుగా ఎవరో ఒకరిని ముట్టి తన ఉనికిని చాటుకుంటున్నాడు యేసయ్య. ఆయన సజీవుడు, జీవ కలిగిన దేవుడు. స్వస్థత వెనకాల ఉన్న ఉద్దేశం ఇదే. జస్ట్ తన ఓనికిని చాటుకుంటున్నాడు ప్రభు. తన సజీవుడని మనకు చూపించుకుంటున్నాడు. సుదుల మధ్యలాసుడైన దేవుడు మన మధ్యకి వచ్చి ఉన్నాడు. తన ఓనికిని ఈ స్వస్థతల కార్యాల ద్వారా దేవుడు చాటుకుంటున్నాడు. కమాన్ చప్పట్లు కొట్టి దురాత్మ నుండి విడుదల పొందిన వాళ్ళు కూడా ఒక ఇద్దరు తీసుకొని రండి. కమాన్. హల్లెలూయా. దూరపు చూపు చిన్నాక్షరాలు. ఇప్పుడు చదవండి, పర్వాలేదు. बड़े धन से अच्छा नाम अधिक है, चाहे योग्य है, और सोना चांदी से और ప్రకాశవంత होते उत्तम है. కనపడుతుంది. అప్పుడు ఎన్ని రోజులుగా మీకు కనపట్ల? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అయిందంట చిన్న అక్షరాలు కనపడలేదు. ఇప్పుడు దేవుడు అద్భుతంగా స్వస్థపరిచి కంట ఉన్న పొరలు రాలిపోయి స్పష్టంగా కనపడుతుందని సాక్ష్యం ఇస్తున్నారు. చప్పట్లు కొట్టే చప్పట్లు కొట్టండి. స్టీవెన్సన్ గారు చెప్పారు వేలు వదిలేసి వచ్చారేమని. నేను వేలుగా చేతులు వదిలేసి వచ్చినట్టుగా ఉన్నారు కొంచెం మంది. చప్పట్లు కొట్టే. ఓహో
సంవత్సరం ఆపరేషన్ చేయించుకున్నా. ఇప్పుడు మీరు డాష్ మీద ఆరాధన చేస్తున్నప్పుడు గుడ్డుగా కనపడింది, ఇప్పుడు తెల్లగా కనపడుతుంది. క్లియర్ గా కనపడుతుంది. ఎవరు నిన్ను స్వస్థపరిచారు? నా యేసయ్య. నా యేసయ్య. అది బాగుంది. వందనాలు వందనాలు యేసు స్వామి వందనాలు. పాపమంతా క్షమించావు వందనాలు యేసయ్యా. పరిశుద్ధ పరిచి ఆత్మ ఇచ్చావు వందనాలు. వందనాలు వందనాలు యేసు స్వామి వందనాలు. వందనాలు వందనాలు యేసు స్వామి వందనాలు. హల్లెలూయా. నీ పేరేంటి? బాబులాల్. బాబురావు, నీకేమైంది? బుక్స్ చూస్తే చిరాకు అనిపించేది. ఈ సైతం చాలా మందిలో ఉంది. బుక్ చూస్తే చిరాకు అనిపించేదంట. తర్వాత ఇంట్రెస్ట్ రాకపోయేది, నేను చనిపోవాలనిపించేది. చదువుకున్నప్పుడు బుక్స్. ఏ క్లాస్ చదువుతున్నా? ఇంటర్ ఫస్ట్. ఇప్పుడు నేను యేసు యేసు అన్నాను కానీ నీకేమైంది? చేతులు కాళ్ళు షేక్ అయ్యి. ఎక్కడ ఉన్నావు అసలు? వెళ్ళిపోయింది. అప్పుడు ఎవరు నిన్ను విడుదల చేశారు? యేసయ్య. గట్టిగా చెప్పు. యేసయ్య. ఇంకా గట్టిగా. యేసయ్య. యేసయ్య సూసైడ్ చేయడానికి చనిపోమని ప్రేరేపించిన దురాత్మ నుండి ఈ రోజు తమ్ముడిని దేవుడు విడుదల చేసి ఉన్నాడు. గట్టిగా చెప్పండి. గట్టి నీ పేరేంటి? నా పేరు ప్రసాద్. వెనకాల ఇంత లావు గట్ట మెత్తబడిపోయింది. ఈ రాత్రి దేవుని యొక్క శక్తి తగ్గింది. కొట్టండి గట్టిగా చెప్పండి. డాడీ 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 డాడీ. హల్లెలూయా. ఈయన కదా బల్టి కొట్టింది ఇక్కడ. డే సైతాన్ వెళ్ళిపోయిందా లేదరా? బల్టి కొట్టే సైతాన్. నీ పేరేంటి చెప్పు? నీ పేరేంటి చెప్పు? జోసెఫ్ మణి. ఎన్ని సంవత్సరాల దురాత్మ శత్రు చేత పీడించబడుతున్నావు? 7 సంవత్సరాల నుంచి పిడుసులులాగా వస్తూ ప్రతి నెల పిడుసులులాగా 2 సార్లు. ఇప్పుడు ఆ దురాత్మ విడిచి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరిని స్వస్థపరిచారు? యేసయ్య. దురాత్మ 25 సంవత్సరాలుగా ఈయన పట్టి పీడిస్తుంది. ఈ రోజు ఆరాధన చేయడానికి ప్రారంభించుండగా ఆయన్ని అలా తోసుకుంటూ వచ్చి ముందుకు వచ్చి ఇక్కడ పడిపోయాడు. దురాత్మ వెళ్ళిపోయింది. ఈ రోజు ఫిట్స్ కూడా రాదు. దేవుడు స్వస్థపరిచేస్తాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. యేసు అలానే అందరూ హల్లెలూయా. నా కంటి చూపు మస్కలు వచ్చాయి, దూరం చూపు అస్సలు కనబడుతుంది. ఇందాక మీరు ఆరాధిస్తున్నప్పుడు కూడా మీ ఫేస్ నాకు క్లియర్గా అస్సలు లేదు. ఇప్పుడు దూరం ఉన్న మనుషులు కూడా అర్థమవుతున్నారు, నాకు క్లియర్ కనిపిస్తుంది. ఎక్కడితో వచ్చారు? ఏ ఊరుండి వచ్చారు? ఇక్కడే. ఇక్కడన్నా మిమ్మల్ని ఎవరు స్వస్థపరిచారు? యేసయ్య. యేసయ్య బిడ్డను స్వస్థపరిచాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొట్టి. ఈ రాత్రి చివరిగా ఒక చిన్న చాలా మంది టైం అయిపోతుంది.
ఈ రాత్రి పక్షవాతం, ఈ రాత్రి మూగ ఒకసారి చేతులు ఎదురు మరలా మూగ క్విక్గా ప్రేరాలు తీసుకుని రండి, ప్రార్థన చేసి వాళ్ళ నోట్లో పోస్తాం. యేసు నామములో మూగదయ్యమా, అధికారం కలిగిన యేసు నామములో మూగదయ్యమా ఇప్పుడే విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. స్పిరిట్ ఆఫ్ డెఫ్ అండ్ డెమ్ కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో స్వస్థత, 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 యేసు నామములో స్వస్థత. ఇప్పుడు అద్భుతం జరుగును గాక. ముట్టండి ప్రభా. యేసు నామములో మాట వచ్చిన గాక, 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 యేసు నామములో మాట వచ్చిన గాక. ఆమెను పరీక్షించండి. ఆ పెద్దవాడిని అమ్మ నాన్న యేసు అని మాట్లాడించండి. అమ్మ నాన్న యేసు, మూగవాళ్ళని అమ్మ నాన్న యేసు అని మాట్లాడించండి. హల్లెలూయా. ప్రేయర్ ఆయిల్ పోసి రాయండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. చివరికి అందరం కలిసి ఒక్కసారి, మీరు ఏమనుకోరు కదా. హల్లెలూయా. మూగవాళ్ళు. హల్లెలూయా. ఎంతమందిలో మూగతనం ఉంది చేతులతోనే. ఈ అబ్బాయి మూగాడా? మాట్లాడుతున్నాడా? అక్కడ పైకి తీసుకురా. దా అమ్మ నీ పేరేంటి? చెప్పండి అమ్మా, ఏమైంది? పక్షవాతం వచ్చి అయితే నాకు నా భర్త కూడా వచ్చింది. నా భర్తకు వచ్చి సంవత్సరం అవుతుంది, నాకు వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. దానివల్ల మీరు ఏం చేయలేకపోయారు? చేతుల పైకి ఎత్తలేకపోయారా? ఇప్పుడు దేవుడు నమ్ముకున్నాక ఇప్పుడు పర్లేదు. ఇప్పుడు చేతుల పైకి ఎత్తండి, నడవండి. వందనాలు. అమ్మ చేతుల పైకి ఎత్తండి. శాపాన్ని విరిచాడు, రోగాన్ని తొలగించాడు, స్వస్థపరిచి ఆశీర్వదించాడు. వందనాలు వందనాలు. ఈ అబ్బాయిని పరీక్షించండి. జాషువా, ఈ అబ్బాయిని పరీక్షించు. లాస్ట్గా ఈ అబ్బాయిని పరీక్షించు. అమ్మా ఏంటి? హలో పైకి రా. పరీక్షించండి. చివరిగా నేను ప్రవచన పలుకుతున్నాను. దేవుడు ఈ ఖమ్మం పట్టణాన్ని దీవిస్తున్నాడు. ఉజ్జీవం ప్రారంభమవుతున్నాయి. ప్రార్థన పరులు ఈ ఖమ్మంలో దేవుడు లేపబోతున్నాడు. ఆత్మపరులైన దైవ సేవకులకు ఇది ఈ సంవత్సరం ఒక పంట సంవత్సరంగా ఉండబోతుంది. సంఘాన్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ తిరిగి రాబోతున్నారు. అభిషేకం కలిగిన సేవకుల్ని దేవుడు హెచ్చించబోతున్నాడు. ఈ సంవత్సరం అద్భుతాలు జరగబోతున్నాయి. మీ సంఘం ఎవరెవరైతే సంఘాలు ఉన్నాయో, చర్చ్ ఉన్నాయో, నేను చెప్తున్నాను ప్రవచనం, సేవకులారా మీ చర్చ్ పట్టజాలదు. అక్టోబర్ నవంబర్ నెలకు వచ్చేసరికి మీ చర్చ్ పట్టజాలదు. ఎంత పెద్ద చర్చ్ అయినా నిండిపోబోతున్నాయి. కొత్త ఆత్మలు రాబోతున్నారు. ప్రతి ఆదివారం బాప్టిజం కార్యక్రమం జరగబోతున్నాయి. దేవుడు కొత్త ఆత్మలు తీసుకొని రాబోతున్నాడు. విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. మీ ఇంటిలో ఎవరెవరైతే వ్యసనాలకు లోనై రక్షించబడకుండా ఉన్నారో వాళ్ళందరూ రక్షించబడబోతున్నారు. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి
హల్లెలూయా. రెండు కళ్ళు ఆపరేషన్ అయినా ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యి ఇప్పుడు మరి ప్రార్థనలో దేవుడు యేసయ్య నాకు ఇప్పుడు కళ్ళు వాపడు. యేసయ్య ఫెయిల్ అవడు. యేసయ్య చూపించు కళ్ళు. ఇప్పుడు కళ్ళు క్లియర్ కనపడు. ఎవరన్నా స్వస్థపరచు. యేసయ్య. కొట్టండి గట్టిగా చప్పట్లు. యేసప్పా హల్లెలూయా. నేను ప్రవచిస్తున్నాను, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం మీ మీద ఎక్కువ దేవుడు దృష్టి పెడతాడు. తల్లిదండ్రులు లేని పిల్లలు, తల్లిదండ్రులు లేని వారు, తండ్రి ఉండి తల్లి ఉండి తండ్రి లేని వాళ్ళు, అలాగే తండ్రి ఉండి తల్లి లేని వాళ్ళు, ఇలాగా ఎవరైతే సింగిల్ పేరెంట్స్ లేకపోతే ఇద్దరు ఆర్ఫనేజ్లో ఎవరైతే ఆర్ఫన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, నాకు తల్లిదండ్రులు లేరన్న వాళ్ళందరికీ మీ అందరికీ యేసయ్య తండ్రిగా ఉండబోతున్నాడు. ఈ సంవత్సరం మీకు ప్రత్యేకంగా అద్భుతం జరగబోతున్నాయి, మేలు జరగబోతున్నాయి. ప్రభు మనందరిని ఆశీర్వదించే టైం లేదు, తర్వాత లాస్ట్లో చెప్పిస్తాం. 7 సంవత్సరాలు ఏంటి దురాత్మలు. తమ్ముడు వెళ్ళిపోయిందా? రైట్. 5 సంవత్సరాల నుంచి ప్రేయర్ చేయలేదు. ఇప్పుడు మీరు ప్రేయర్ చేయని దురాత్మలు పారిపోను కాకంటే షేక్ వచ్చేసి బ్రదర్స్ పట్టుకోవచ్చు. దురాత్మ వెళ్ళిపోయిందా? ఈ రోజు ఎక్కువ ప్రార్థన చేస్తాం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రభు మనందరిని ఆశీర్వదించిన గాక, మీకు మేలు జరున గాక, విడుదల వచ్చిన గాక. ఒక్కసారి అందరు కలిసి 3 సార్లు యేసు అనని. లావలేదు. హల్లెలూయా అనండి 3 సార్లు. హల్లెలూయా. రే ఆశీర్వాదం గట్టిగా అంటారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొట్టండి గట్టిగా చెప్పాలి. కూర్చోండి, కూర్చోండి. ప్రారంభ దినాల్లో అంటే నేను చెప్పేది 35 సంవత్సరాల క్రితం నన్ను దేవుడు తమిళనాడు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళమన్నాడు. చాలా ఆసక్తితో దేవుడు నా కోసం అనేక ఆత్మలు సిద్ధపరిచాడు. నేను పెద్ద పంటను కోయబోతున్నాను. నాకు రాష్ట్రం యొక్క నలుమూల నుండి నన్ను మీటింగ్కి ఆహ్వానించబోతున్నారు. నేను సువార్త చేయబోతున్నాను. అద్భుతాలు జరగబోతున్నాయి. గొప్ప సేవకుడుగా వాడుకోబోతున్నాడు దేవుడని ఆశతో బయలుదేరి వచ్చాను. బయలుదేరి వచ్చిన తర్వాత వాస్తవానికి నేను ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో నాకు తెలియదు. కానీ కొన్ని రోజుల తర్వాత దేవుడు మరి మార్గం సరళం చేసి ఒక ఐపీసీ చర్చ్ వాళ్ళు నన్ను చేర్చుకున్నారు. వాళ్ళ దగ్గర కొన్ని రోజులు ఉన్నాను. అయితే నాకు పెద్దగా నేను ఆశించినట్టుగా సేవ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అయ్యో నేను సేవకుని కాదా, అభిషేకించబడ్డాను కదా, నేను సేవలో వాడబడకపోతే ఎలాగని చెప్పి నేను మనసులో బాధపడతా ఉంటే ఒక్కరోజు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ప్రార్థనలో గడుపు అని దేవుడు చెప్పాడు. నాతో గడుపు అని దేవుడు చెప్పాడు. నేను అనుకున్నాను 1 రోజు 2 రోజు ఏమో ప్రార్థనలో ఉండటం మంచిదే కాదని చెప్పి ప్రార్థన మొదలు పెట్టాను. మొదలు పెడితే దేవుడు అలాగా పొడిగించుకుంటూ పోతున్నాడు. దగ్గర 80-90 రోజుల దాకా ఏ పరిచయం లేదు, ఏ సేవ లేదు. ఎవరో ఒకరిద్దరు నా దగ్గర ప్రార్థనకి వచ్చి వెళుతున్నారు తప్ప నేను వెళ్ళి దేవునికి పరిచర్య చేయాలని, నేను అటువంటి ఆశతో అనేక ఆత్మలు రక్షించాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలనే వచ్చాను. కానీ తీరా చూస్తే నాకు ఏ ఇన్విటేషన్స్ లేదు, ఏమి లేదు. ఇంకా నేను వెళ్ళి ఎవరి దగ్గర వెళ్ళి అడుగుతాను, నన్ను పిలవండి, మీటింగ్ పిలవండి. అప్పుడు అడగలేదు, ఇప్పుడు అడగను, అడగకూడదు కూడా. అది కరెక్ట్ కాదు. దేవుడే మార్గ సరళం చేయాలి. సో నేనేం చేస్తానంటే దేవునితో సంభాషణ చేయడానికి దేవుని దగ్గర అడగటం ప్రారంభించాను. ప్రభువా, నేను నీకు సేవ చేయాలని వచ్చాను, నీ యొక్క వాక్యం చెప్పాలని వచ్చాను, సువార్త చెప్పాలని వచ్చాను. కానీ నాకు ఏ మార్గం కనపడట్లేదు. ఏదో మార్నింగ్ నేను వెళుతున్నాను, ఆ దినాల్లో ప్రార్థనకి అడవికి వెళ్ళిపోయేవాడిని. ఇంకా పగలంతా ప్రార్థనలు ఉండి సాయంత్రం ఇంటికి వచ్చేవాడిని. సో పగలంతా ప్రార్థనలో గడుపుతున్నాను, మరలా వస్తున్నాను, నిన్ను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, నీతో సంభాషణ చేస్తున్నాను, తిరిగి వస్తున్నాను.
ఇప్పుడు దగ్గర దగ్గర 90 రోజులు అయిపోతుంది, 3 నెలలు దాటిపోతుంది. ఇందుకోసమే నన్ను పిలిచారు ప్రభా, నన్ను సేవకి పిలవలేదమ్మా, నేను బ్యాక్ అయిపోతాను, మరలా నేను నా రాష్ట్రం వెళ్ళిపోతాను అని నేను దేవుడితో మాట్లాడుతూ ఉన్నాను. చాలా రోజులు ఏమి జవాబు ఇవ్వలేదు. కానీ ఒకరోజు నాకు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి నా ఎదురుగా నిలబడి నవ్వుతా ఉన్నాడు. ప్రభా ఏంటి నేను బాధపడుతున్నాను, మీరు నవ్వుతున్నారు ఏంటి ప్రభా? నా హృదయంలో దుఃఖం ఆవరించి ఉంది, నీకు తెలియదా? నేను బాధతో ఉన్నాను ప్రభా, వేదనతో ఉన్నాను ప్రభా, నీకు తెలియదా అని చెప్పి నేను దేవుడితో ఆ దినాల్లో ఒక చంటి బిడ్డ మాట్లాడినట్టే మాట్లాడేవాడిని. అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు ఆల్రెడీ నాకు సేవ చేస్తున్నావు అన్నాడు. నేనా? అవును నువ్వే, ఆల్రెడీ నువ్వు సేవలో ఉన్నావు అన్నాడు. ప్రభా నేను సేవలో ఉండటం ఏంటి ప్రభా? నేను సేవలో లేనే, నేను ఏదో ప్రార్థన చేసుకుంటున్నాను 90 రోజుల పాటు. నా దగ్గరికి ఎవరు వస్తున్నారో వాళ్ళకు ప్రార్థన చేస్తున్నాను, ఏదో నాకు నువ్వు ఇచ్చిన మాటలు పలుకుతున్నాను. నేను ఆత్మలు సంపాదించలేదు, సువార్త ప్రకటించట్లేదు, ఇదేంటి ప్రభు అని చెప్పి నేను ప్రభు దగ్గర అడిగితే అప్పుడు ప్రభు నాకు ఒక సత్యం చెప్పాడు. అదేంటంటే, నా కుమారుడా, నాకు సేవ చేయటం వేరు, నా కొరకు సేవ చేయటం వేరు. ఇప్పుడు నువ్వు 90 రోజులు లెక్క పెట్టకుండా వచ్చా కదా, ఇది నాకు నువ్వు సేవ చేస్తున్నావు. నా కొరకు సేవ చేయడం కంటే నాకు సేవ చేసేవాడే ధన్యుడు. నా కొరకు సేవ చేయటానికి అగరంలాగా పిలువబడాలి, కానీ నాకు సేవ చేయటానికి నన్ను ప్రేమించే ఏ ఒక్కడైనా సరిపోతాడు, చాలు. నన్ను ప్రేమించే హృదయం ఉంటే చాలు, నాకు సేవ చేయగలుగుతాడు అని ఎంత స్పష్టంగా ప్రభు మాట్లాడాడు. తర్వాత దేవుడు ఆ విధంగా మాట్లాడిన తర్వాత నేను బైబిల్లో ఇలా ఉంటుందేమో అని చెప్పి వెతుకుతా ఉంటే 2 ప్రత్యేకమైన సేవలను కనుక్కున్నాను. ఒకటి దేవునికి చేసే సేవ, ఇంకొకటి దేవుని కొరకు సేవ చేసే సేవ. ఆ దినాలను ఇంకొక మాట చెప్పాడు, అది కూడా మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఏంటంటే, నాతో మాట్లాడకుండా నా గురించి మాట్లాడకూడదు అన్నాడు. అంటే ఇంకా ఏ మాట చెప్తున్నానో ఆ పద్ధతిలో చెప్తున్నాను వినండి. నాకు సేవ చేయకుండా నా కొరకు నువ్వు సేవ చేయకూడదు అన్నాడు. నాకు సేవ చేయకుండా నా కొరకు నువ్వు సేవ చేయకూడదు, అది పాపం అవుతాయని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు కూడా ప్రభువా నేను టీవీలో వాక్యం అందించబోతున్నాను, ఎన్నో వందల మంది వినబోతున్నారు, వారందరికీ ఆశీర్వాదకరంగా చేయండి ప్రభువా అని నేను ప్రార్థన చేశాను, ఆరాధన చేశాను, దేవునికి సేవ చేస్తూ ఇప్పుడు ఆయన సన్నిధిలో ఆయన కొరకు సేవ చేయటానికి నిలబడ్డాను. దేవుని బిడ్డలారా, దేవునికి సేవ చేయటం అనేది ఇండివిజువల్, అది వ్యక్తిగత సేవ. అది 4 గోడల మధ్యలో దేవునితో నువ్వు సంభాషణ చేస్తూ, ఆరాధన చేస్తూ, మహిమపరుస్తూ, ఆయన ప్రేమలో లీనమైపోతూ, ఆయన సన్నిధిలో లీనమైపోతూ, ఆయన పాదాలు హత్తుకొని ఆయన ముద్దాడుతూ ప్రేమిస్తూ ఆయన హృదయాన్ని సంతోషపెట్టేదే దేవునికి చేసే సేవ. సువార్త ప్రకటించటం, రోగుల కొరకు ప్రార్థన చేయటం, అద్భుతాలు, యేసునామముల అద్భుతం, అది దేవుని కొరకు చేసే సేవ. అయితే దేవునికి చేసే సేవ అందరికీ ఇవ్వబడిన పిలుపు. బైబిల్లో రాయబడి ఉంది, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు, పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 రాయబడి ఉంది, యేసు రక్తముతో కడుగబడిన ప్రతి ఒక్కరూ యాజక వంశమై ఉన్నారు, యాజకులై ఉన్నారు. అంటే మీరు అందరూ యేసు రక్తంలో కడుగబడలేదా? యేసు రక్తంలో మీరు కడుగబడ్డారు. మీ సేవ ఏంటంటే దేవునికి సేవ చేయాలి. నువ్వు ఒక విశ్వాసి కావచ్చు, ఒక సేవకుడు కావచ్చు, ఎవరైతే ఏమి దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచాడంటే దానికి కారణం ఏంటంటే ఆయనకు పరిచర్య చేయటానికి, ఆయన్ని సేవించడానికి, ఆయనకు సేవ చేయటానికి నేను సజీవ లెక్కలో ఉంచాడు. కానీ ఈరోజు అది ఒక్కటే విశ్వాసంలో కనపడలేదు, అన్నీ కనపడుతుంది. సేవకుల్లో కూడా దేవునికి సేవ చేయడంతో మాని దేవుని కొరకు సేవ చేయటమే ప్రాముఖ్యంగా ఎంచుతూ ఇటు అటు పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, దేవుని బిడ్డలారా, నువ్వు నాకు సేవ చేస్తున్నావా? నువ్వు నన్ను సేవిస్తున్నావా? వ్యక్తిగతంగా నాతో సవాసం చేస్తున్నావా? నువ్వు అనేక విషయాల గురించి ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు నా సన్నిధిలో గడుపుతున్నావా?
రోజుకు ఒక గంట అయినా నా పాదాల దగ్గర నువ్వు గడుపుతున్నావా? నన్ను ఆరాధిస్తున్నావా? నన్ను స్తుతిస్తున్నావా? నా నామాన్ని గణపరుస్తున్నావా అని ప్రభు అడుగుతున్నాడు. గెస్తేమని తోటలో యేసు ప్రభు వారు నిండు మోకాలు నిలబడి ఆయన్ని తండ్రితో మరి సంభాషణ చేస్తూ వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యులు నిద్రపోతున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు ఆదంగపడి వేదనపడి ఆయన అడిగిన మాట ఏంటో తెలుసా? మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం, నాతో ఒక గడి అయినా గడపలేరా అని అడుగుతున్నాడు. అపోస్తలుని ఇష్టమైన వారుగా ఎంచి పిలిచాడు. వాళ్ళందరూ అనుకున్నారు మనలో 12 మంది పిలుస్తున్నాడు అయినా, మనలో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ నియమిస్తాడేమో, మనకు సంఘాలు అప్పగిస్తాడేమో అని అనుకున్నారు. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? ప్రధానమైన పరిచర్య ఏంటంటే మీరు నాతో ఉండాలి. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో మీరు నాతో ఉండాలి అంటున్నాడు. మీ యొక్క జీవితంలో నంబర్ 1 ప్రియారిటీ ఏంటంటే దేవునితో సవాసం చేయటం, దేవుని సన్నిధిలో నిలవటం, దేవుని సన్నిధిలో ఆరాధించటం, దేవుని కొరకు మీ సమయాన్ని కేటాయించటం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు అన్నిట్లో ఫెయిల్ అయిపోతా ఉన్నావు, నీకు నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, నువ్వు తలపెట్టిన కార్యాలు ఏది సంపూర్ణం కావట్లేదు, ఎన్నో అపజయాలు, నిందలు, నేరాలు నీ మీద పడతా ఉంది. దీనికి గల కారణం దైవజనులు నా కొరకు ప్రార్థన చేయట్లేదు అనుకుంటున్నావు, లేకపోతే వాళ్ళు బాగాలేదు, వీళ్ళు బాగాలేదు, నా నష్టానికి గల కారణం పలానా వాళ్ళు వీలే వాళ్ళు అనుకుంటా ఉన్నావు. ఎవరు కారణం కాదు. నేను సూటిగా మిమ్మల్ని చూసి అడుగుతున్నాను, నువ్వు దేవునితో సమయం గడుపుతున్నావా లేదా? కనీసం రోజుకు ఒక గంట అయినా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా లేదా? దేవుని ఆరాధిస్తున్నావా లేదా? నీ సమయాన్ని దేవుడికి కేటాయిస్తున్నావా లేదా అనే విషయాన్ని ఈరోజు ఆత్మ పరిశోధన చేసుకోవాలి. దేవుని సేవించే విషయంలో, దేవునికి సేవ చేసే విషయంలో ఫెయిల్ అయిపోయిన వాడు అన్నిట్లో ఫెయిల్ అయిపోతాడు. మీ జీవితంలో నెమ్మది ఉండదు, మేలు జరగదు, అద్భుతం జరగదు, ఆశీర్వాదం రాదు. మీ జీవితం అంతా కలవరంతోనూ, వేదనతోనూ, బాధతో నిండిపోతాయి. దేవునితో లేనప్పుడు వచ్చే నష్టాలు ఏంటో నేను క్లుప్తంగా మీకు కొన్ని మాటలు చెప్పాలని పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడుతున్నాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రూపాంతర కొండకి వెళ్ళాడు. అక్కడ ప్రార్థనలో గడుపుతున్నాడు. కొంతమంది శిష్యులు పేతురు, యోహాను, యాకోబును తీసుకుని పైకి వెళ్ళాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 28 నుండి 37 వచనాలు చదవండి. అలాగా పైకి వెళ్ళి ఆయన దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు. అయితే కొందరు ఆ ప్రార్థనలో లేదు. యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళటానికి గల కారణం ఏంటంటే ప్రార్థన చేయడానికి కోసమే. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. ఆయన కొండ ఎక్కి తన శిష్యులతో పాటు ప్రార్థనలు గడుపుతున్నాడు. అయితే ఈ ప్రార్థనలు లేని వాళ్ళు కొంతమంది ఆ రూపాంతర కొండ కింద ఉండిపోయారన్నమాట. వాళ్ళ దగ్గరికి ఒక దురాత్మ పట్టిన కుమారుని ఒక తండ్రి తీసుకుని వచ్చాడు. కానీ వారు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారని యేసు ప్రభుతో కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. లూకా సువార్త 9వ అధ్యాయంలో చూస్తే 39వ వచనంలో మీ శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారంటున్నాడు. దేవుని బిడ్డలారా, దానికి గల కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభుతో లేకపోవటమే కారణం. పరలోక తండ్రితో తన సమయమంతా గడుపుతూ వచ్చిన యేసు యొక్క జీవితంలో చూడండి, ఆ దెయ్యం పట్టిన అబ్బాయిని అలా ముట్టగానే స్వస్థత పొందుకున్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 42వ వచనంలో మనం చూస్తున్నాం. సో సక్సెస్ఫుల్ మినిస్ట్రీకి ఇఫ్ హీ స్పెండ్ టైమ్ విత్ గాడ్, హిస్ మినిస్ట్రీ విల్ బి ఫ్రూట్ఫుల్ మినిస్ట్రీ. దేవునితో గడిపే దైవజనుడు ఒక పరిచర్య ఆశీర్వాదం అయిపోతాయి. దేవునితో గడిపే ఒక బిజినెస్ మ్యాన్ బిజినెస్ దీవించబడిపోతాయి. దేవునితో గడిపే ఏ ఒక్కడైనా ఆశీర్వదించబడతాడు, దీవించబడతాడు. దేవునితో గడిపే ఒక స్టూడెంట్, విద్యార్థి తన విద్యలో గొప్ప విజయాన్ని సాధించగలుగుతాడు. దేవునితో గడపలేని వ్యక్తి ఎవడైనా సరే, ఎంతటి గొప్పవాడైనా సరే ఖచ్చితంగా అపజయం పొందుతాడండి. విజయాన్ని అపజయాన్ని నిర్ణయించేది ఏదంటే దేవునికి సేవ చేయటం, ప్రభువును సేవించటం. అది అకేషన్లా కాదు, నెలకి ఒకసారి కాదు, నెలకి ఒకసారి రోజంతా ఉపవాసం ఉండి గడపదా. నో, దేవునితో గడపటం అనేది, యేసుకు సేవ చేయటం అనేది డైలీ బేసిస్ మీద జరగాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునితో గడుపుతున్నావా లేదా అనే విషయాన్ని ఒకసారి మీరు పరీక్షించుకోండి.
దేవునితో గడిపేవాడు దీవించబడతాడు. రెండోదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, ప్రభు దేవునితో గడపలేని వాడు ఎంతటి వాక్య అనుభవం కలిగిన వాడైనప్పటికీ వాడు గుడ్డివాడుగానే ఉంటాడు. గుడ్డితనం. అయ్యో ఆయన పెద్ద స్కాలర్ అండి, వాక్య అనుభవం కలిగిన వ్యక్తి అండి. లేదు, వాక్య అనుభవం ఉండటం చాలా మంచిది, బైబిల్లో స్కాలర్గా ఉండటం మంచిది, బైబిల్లో పెద్ద పెద్ద విద్యలు చదువుకోవటం చాలా చాలా మంచిది. కానీ దేవునితో ఆ స్కాలర్కి, ఆ బైబిల్ పండితుడుకు, లేకపోతే బైబిల్ కళాశాలలో 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు చదివేవాడుకు ఏముండాలంటే దేవునితో సవాసం చేసే అనుభవం, దేవునితో ఉండే అనుభవం లేకపోతే ఆయన చదివిన చదువుకు విలువ లేకుండా పోతుంది. లూకా సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు పునరుద్ధానం పొందిన తర్వాత యెరూషలేము నుండి ఎమ్మాయి అని గ్రామానికి 2 శిష్యులు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు సామాన్లు కాదండోయ్, వారికి మంచి జ్ఞానం, బైబిల్ నాలెడ్జ్ ఉంది. బైబిల్లో మనం చూస్తే లూకా సువార్త 24:14లో వాళ్ళు యేసు ప్రభు గురించి పూర్తి విషయాలు మాట్లాడుతూ వెళ్తూ ఉన్నారు. అంతేకాదు లూకా సువార్త 24:21లో చదివితే ఇశ్రాయేలుకు వచ్చే రక్షణ ఆయన ద్వారానే వస్తాయని చెప్పి లేఖన భాగంలో రాయబడినట్టుగా వాళ్ళు మాట్లాడకుండా వెళుతున్నారు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? లూకా సువార్త 24:25లో బుద్ధి లేని అవివేకులారా అంటున్నాడు. అదేనండి, అంత జ్ఞానం కలిగిన వాళ్ళు, అంత వాక్యం కలిగిన వాళ్ళు యేసు ప్రభు గురించి మరి లిటరల్గా తెలుసుకున్న వాళ్ళ గురించి బుద్ధి లేని అవివేకులారా అంటున్నాడు ఏంటి? అంతేకాదు వాళ్ళు కళ్ళు మూయబడి ఉన్నట్టు కూడా మనం చూస్తున్నాం. యేసు వారితో నడిచినప్పటికీ యేసును గుర్తించలేని వాళ్ళు మరి గుడ్డి వాళ్ళే కాదండి. దేవుని బిడ్డలారా, బైబిల్లో వాళ్ళ కళ్ళు కూడా మూయబడినట్టుగా 31వ వచనంలో మనం చూస్తున్నాం. ఇంతటి కల కారణం ఏంటో తెలుసా? వాక్య అనుభవం అయితే ఉంది, వాక్యంలో వాళ్ళు నిపుణులుగా ఉన్నారు, జ్ఞానం కలిగి ఉన్నారు, వివేకం కలిగి ఉన్నారు. కానీ వాళ్ళతో ఏమి లేదంటే ప్రభు ఒక సన్నిధి లేదు, దేవునితో గడపట్లేదు. సో దేవునితో గడపకుండా ఎంత థియాలజీ చదివినా, ఎంతటి గొప్పవారైనా అది వృధా అవుతాయనే విషయాన్ని నేను ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు దేవునితో గడుపుతూ కొద్దిపాటు వాక్య అనుభవం ఉంటే నిన్ను కొన్ని వేల మందికి దేవుడు ఆశీర్వాదకరంగా చేయగలుగుతాడు. ఒక సేవకుడికి వాక్య జ్ఞానం ముఖ్యమా, దేవునితో గడపటం ముఖ్యమా అంటే నా 35 సంవత్సరాల సేవ నుండి చెప్పేదంటే మొదటిగా దేవునితో గడపటమే ముఖ్యం. దేవుడితో గడిపేవాడు ఎక్కడైనా దేవుని కోసం వాడబడగలుగుతాడు. యేసు ప్రభు తన శిష్యులకు ప్రార్థనే నేర్పించాడండి, ప్రసంగం నేర్పించలేదు. కాబట్టి దేవునితో గడిపేవాడు ఆశీర్వాదకరంగా ఉంటాడు, దీవెనకరంగా ఉంటాడు, ప్రభును రుచి చూడగలుగుతాడు, ప్రభును మహిమపరచగలుగుతాడు. వాడి జ్ఞాని అంటాను. దేవనామానికి స్తోత్రం చెప్పండి. మూడవదిగా యోహాను సువార్త 15వ అధ్యాయం 1-5 వచనాలు చదివితే, నేను ద్రాక్షవల్లిని, మీరు నా తీగలై ఉన్నారు. తీగ వేరుగా ఉండి ఫలించదు. ఒకవేళ వేరుగా ఉంటే గనక అది ఎండిపోతాయి. ఎండిపోయిన ద్రాక్ష తీగను జనులు పోగు చేసి అగ్నిలో వేస్తారు, అది కాలి బూడిదైపోతుంది అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది ఎంత భయంకరమో చూడండి. ద్రాక్ష తీగ యొక్క రూపం ఎలా ఉంటుంది, దాని ఒక స్వరూపం ఎలా ఉంటుంది అంటే ద్రాక్షవల్లి యొక్క స్వరూపమే ద్రాక్ష తీగలో ఉంటాయి. ద్రాక్షవల్లి ఎలా ఉంటుందో అదే ద్రాక్ష తీగలో ఉంటాయి. ద్రాక్షవల్లి నేను అంటున్నాడు, యేసు స్వరూపం కలిగిన వాళ్ళే ద్రాక్ష తీగలు, నేను మీరు. కానీ మనం ఎవరితో ఉండాలి? యేసుతో ఉండాలి. నేను దేవుని రూపంలో ఉన్నాను, దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాను. నేను సెపరేట్గా దేవునితో ఉండను, ప్రభుతో సమయం గడపను, నా ఇష్టం. నేను బిజీ అయిపోతున్నాను, బిజినెస్లో బిజీ అయిపోతున్నాను, చదువులో బిజీ అయిపోతున్నాను, సేవలో బిజీ అయిపోతున్నాను, ఫ్యామిలీలో నాకు చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది, బిజీ అయిపోతున్నాను అని నువ్వు వేరుగా పోతే కనుక అగ్నిలో వేయబట్టం అనేది న్యాయ తీర్పు. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. యేసుతో లేకపోతే భయంకరం. ఈరోజు మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను, మీరు చల్లారిపోయి ఉన్నారు, ఆత్మీయతలో బలహీనమైపోయి ఉన్నారు. ఇప్పుడే సరి చేసుకోండి మీ బలిపీఠాన్ని, ప్రభుతో గడపండి. ఈ మాట దేవుడు దీవించిన కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి శుద్ధీకరించి
పరిశుద్ధాత్మతో నింపుమని అడుగుతున్నాను తండ్రి. ఎవరెవరు అయ్యా నీతో సహవాసం చేసే విషయంలో నిర్లక్ష్య వైఖరి చూపిస్తున్నారో, ఎవరెవరైతే బలహీనులుగా ఉన్నారో వాళ్ళందరినీ క్షమించండి ప్రభా, పరిశుద్ధపరచండి ప్రభా. పరలోక మహిమతో నింపండి, దైవిక ప్రసన్నమతో నింపండి, దైవిక మహిమతో నింపండి ప్రభా. రెండు పాలాత్మ దయచేయండి, ప్రార్థనాత్మతో నింపండి, విజ్ఞాపనాత్మతో నింపండి ప్రభా. ఒప్పింప చేయమని తాక్కుమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూలై 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు జూలై 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఆగస్ట్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. ఇన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని విడుదల సదస్సు ఆగస్ట్ 5, 6, 7 తేదీలలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ చార్లెస్ గారు, చెన్నై, మరియు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. మీరు శాపములతో, చేతబడి శక్తులతో, మాంత్రిక శక్తులతో, అనారోగ్యముతో, ఆర్థిక ఇబ్బందులతో మరియు ఏ విధమైన బంధకాలతోనైనా బంధించబడి ఉన్నారా? అయితే రండి, ఈ కూడికలో పాల్గొని విడుదల మరియు ఆశీర్వాదం పొందండి. విడుదల పరిచర్యలో ఉన్న వారికి తర్ఫీదు ఇవ్వబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు 200 రూపాయలు రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును.
తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.